వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ని విచారించే కొద్దీ ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయో తెలుసా? అసలు ప్రభాకర్ లక్ష్యం ఏంటో తెలుసా? అసలు ప్రభాకర్ ఏ ఏజ్లో ఉన్నప్పుడు నేరస్తుడిగా మారాడో తెలుసా? ఈ విషయాలన్నీ విచారించే కొద్దీ పోలీసులనే విస్తుగొలిపే విధంగా ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. శనివారం ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వ్యక్తి ప్రభాకర్ శనివారం ప్రిజం పబ్లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. అతను అంతర్రాష్ట్ర దొంగ, ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి, దొంగగా మారాడు, జైలుకు వెళ్ళాడు. పోలీసులు కోర్టుకు తీసుకుని వెళ్తుంటే పోలీసుల నుంచి పారిపోయి పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నాడు. వివిధ రాష్ట్రాల్లో ప్రిజం పబ్కి తరచూ వస్తున్నాడు అని తెలిసి పోలీసులు నిఘా పెట్టి అతను పట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసులతో పెనుగులాడుతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఆ సమయంలోనే పోలీసులపైకి కాల్పులు జరిపాడు. అతన్ని తొక్కిపెట్టి పట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళి విచారిస్తున్నారు. అతన్ని విచారిస్తుంటే ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పోలీసులు ఆశ్చర్యపోతున్నారు అంటే మీరు ఆశ్చర్యపోయే విషయాలే ఇప్పుడు పోలీసులకు ఈ ప్రభాకర్ చెబుతున్నాడు. ప్రభాకర్ ఛాతీ పైన ఒక టాటూ ఉంది. ఆ టాటూస్ను విచారిస్తూ ఉంటే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతను చాలా రిచ్ లైఫ్ స్టైల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 8వ తరగతి వరకు మాత్రమే చదివాడు ఈ ప్రభాకర్. 17 ఏళ్ల వయసు నుంచే ప్రభాకర్ దొంగతనాలు మొదలు పెట్టేశాడు. 17 ఏళ్ల వయసు నుంచే ఏకంగా దోపిడీలు చేయడం మొదలు పెట్టేశాడు. అతని లక్ష్యం ఏంటో తెలుసా? ఏకంగా 333 కోట్ల రూపాయలు సంపాదించాలంట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 333 కోట్ల రూపాయలు సంపాదించాలంట. అంతేకాదు, ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పబోతున్నాను. అతనుకున్న కోరిక ఏంటో తెలుసా? గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయాలని. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ కావాలో తెలుసా? ఏకంగా 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ కావాలంట. 333 కోట్ల రూపాయలు సంపాదించాలంట, 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయాలంట. ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకుని దొంగతనాలు చేస్తూ ఊళ్ళ మీద పడి దోచుకోవడం మొదలుపెట్టాడు. జైల్లో ఒక ఖైదీని వేధించాడు. జైల్లో ఒక ఖైదీ ఇతను వేధించాడట. ఇతను నేరాలు చేస్తూ దొరికిపోయి జైలుకి వెళ్ళాడు. జైల్లో ఉన్నప్పుడు ఒక ఖైదీ వేధించాడు. ఆ ఖైదీని చంపేయాలని ప్లాన్ చేశాడు. అందుకే బీహార్ నుంచి తుపాకీని కూడా కొనుగోలు చేశాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభాకర్పై కొన్ని కేసులు ఉన్నాయి. ఇతనికి కొన్ని మారు పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. బిట్టు, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు, ఇలా రకరకాల పేర్లు మార్చుకొని తిరుగుతూ ఉంటాడు ఆయా రాష్ట్రాల్లో. విశాఖ సెంట్రల్ జైలు నుంచి 2 సంవత్సరాల క్రితం తప్పించుకొని పారిపోయాడు. పోలీసులు కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో తప్పించుకొని పారిపోయాడు ఈ నిందితుడు. ఇతన్ని పట్టుకున్న తర్వాత అతని దగ్గర నుంచి 2 తుపాకీలు, 451 బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని ప్రిజం పబ్లో పట్టుకున్నప్పుడు దృశ్యాలు చూడండి ఒకసారి. 2, 3 బాక్సుల్లో చూడండి. పట్టుకుని తీసుకొస్తున్నప్పుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మరోసారి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలోనే కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అతన్ని నేలపైన పడుకోబెట్టి పీక మీద అడిగేసి తొక్కి మరీ పట్టుకున్నారు. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు విచారిస్తూ ఉంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా 333 కోట్ల రూపాయలు సంపాదించాలంట. పోనీ బాగానే ఉంది, అది కూడా న్యాయమైన మార్గంలో కాదు, బహుశా ఇలా దొంగతనాలు చేస్తూ. అంతేకాదు, ఏకంగా 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ కావాలంట. ఈ వివరాలు చెప్తూ ఉంటే పోలీసులే ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒక్కసారి ఈ నిందితుడు చెబుతున్న వివరాల గురించి డీసీపీ మాట్లాడారు. డీసీపీ ఏం మాట్లాడారో చూద్దాం. సాయంత్రం 7:30, 7:45 మధ్యలో మనకు బత్తుల ప్రభాకర్ అనేటివాడి గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి మన సిసిఎస్ టీం ఇమీడియట్గా అక్కడ వెళ్ళడం జరిగింది, ప్రిజం పబ్ దగ్గర. అలాగే అతన్ని గుర్తించి ఇమీడియట్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడం క్రమంలో అతను ఇమీడియట్ అతని దగ్గర ఉన్న ఫైరామ్తో మన టీం మీదే కాల్చింది చంపాలని. అక్కడ మన వెంకటరెడ్డి అని హెడ్ కానిస్టేబుల్కి గాయాలు తగిలాయి. ఇమీడియట్ అతనికి షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో. అతని లెఫ్ట్ ఫుట్కి ఒకటి పెల్లెట్ తగిలి ఇంజురీ అయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, ఈజ్ టేకింగ్ ట్రీట్మెంట్. అలాగే ఈ బత్తుల ప్రభాకర్ అని ఎవరున్నా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని మీదే దాదాపు 80 నుంచి 70 వరకు కేసెస్లు ఉన్నాయి మన తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రంలో. ఇతను హెచ్బి బై నైట్ అలాగే ఈ రాబరీ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. మరియు ఈ హెచ్బి బై నైట్
ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో సైబరాబాద్, రాచకొండ చుట్టూ ఈ 3 కమిషనరేట్లో దాదాపు 16 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. సో అతను అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర 2 వెపన్స్ అండ్ 23 రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 రౌండ్స్ మన మీదే, అంటే పోలీస్ టీం మీదే కాల్చారు. సో 3 వెంకటరెడ్డి అలాగే ఇంకిద్దరు గ్రేట్ వైలెంట్ యాక్ట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. రెండు ఒకటి తగిలింది. ఇతను 2023 నుంచి నవంబర్ 2023 నుంచి ఇతను ఎక్స్పాండ్ ఉన్నాడు. 2 కంట్రీ మేడ్ వెపన్స్ along with 23 rounds. 2 rounds he has used on against us. Unlicensed country made. లేదు, వాళ్ళ సెక్యూరిటీ అంత దూరం వరకు వెళ్ళలేదు. ఎన్ రూట్ లోనే అతను అక్కడ ఉన్నాడు. పప్పు లోపల వెళ్ళలేదు, అతను బయట ఉన్నాడు. సో బయట అక్కడ మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చాగానే అతను ఇంకా లోపల వెళ్ళకుండా బయటనే ఉన్నాడు. మా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి అక్కడ పట్టుకోవడం జరిగింది. పోలీస్ అని చెప్పారు. పోలీస్ అని చెప్పగానే అతను తెలిసిపోయింది పోలీస్ అని. ఇమీడియట్ అతని దగ్గర ఉన్న వెపన్స్ తో చంపడానికి ట్రై చేశాడు. శనివారం ప్రిజం పబ్లో కాల్పులు జరగడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఆ నిందితుని పోలీసులు పట్టుకుని విచారిస్తూ ఉంటే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి పెట్రిషా కూడా మనకు అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, అతను పట్టుకున్నారు, పోలీసులు విచారిస్తున్నారు. ఏమేం చేయాలనుకుంటున్నాడు, ఎక్కడెక్కడ దొంగతనాలు చేయాలనుకుంటున్నాడు, అన్ని వివరాలు కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. పోలీసులకు ఆ విషయాలు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అతనికి సహకరిస్తున్న ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ వివరాలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయా? ప్రభాకర్ నుంచి సుమారుగా 3 తుపాకులు గన్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రిజం పబ్లో కాల్పులు జరిగాయి. దాంట్లో అతను కీలకంగా పాత్ర పోషించాడని క్లియర్ తెలుసు. ఒకవైపు బీఆర్ దగ్గర నుంచి అతను ఈ గన్లు కొనుక్కున్నాడని తెలుస్తుంది. నిన్న ప్రిజం పబ్లో కాల్పులు జరిపిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేశాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. భక్తుల ప్రభాకర్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ నుంచి అయితే 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో పలు కీలకమైన విషయాలు బయటకు వచ్చినాయి. అతను గచ్చిబౌలిలో ఉన్న ప్రభాకర్ అక్కడ పూర్తిగా కూడా తనిఖీలు చేసినాక కూడా మల్టీనేషనల్ కంపెనీలో ఒక స్నేహితుడి రూమ్లోనే ప్రస్తుతం అతను ఉంటున్నాడని పోలీసులు గుర్తించడం జరిగింది. వైజాగ్ జైల్లో తనతో పాటు ఒక ఖైదీని చంపేందుకు ఆ తుపాకు కొనుగోలు చేశాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. పోలీసులు కూడా చెప్పారు. దీనివైపు జైల్లో చిత్రహింసలు పెట్టిన తోటి ఖైదీని చంపడానికి కుట్రపూర్వకంగా గన్ను కొన్నాడని పూర్తిగా తెలుస్తుంది. ఇతని పైన వందలాది కేసులు ఉన్నాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు అనేక కేసులు ఉన్నాయని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఇప్పటికే చూసుకుంటే వందలాది కేసు 80 నుంచి 100 కేసులు అయితే ఇతని మీద నమోదైనాయి. సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం ప్రిజం క్లబ్లో ఏదైతే హైడ్రామా సిచ్యువేషన్ క్రియేట్ అయిందో ఒకసారి మనం క్లియర్గా కూడా చూడొచ్చు. ఇప్పటికే చూసుకున్నట్టే కూడా కాల్పులు జరిపారు. 2 రౌండ్ల కాల్పులు జరిగినప్పుడు ఒకటి సిసిఎస్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్కి తీవ్ర గాయాలైనాయి. ఆ తర్వాత ప్రైవేట్ బౌన్సర్ ప్రిజం క్లబ్లో ఉన్న ప్రైవేట్ బౌన్సర్కి కాల్పులు జరిగాయి. అయితే ఇదంతా పూర్తిగా చూసుకుంటే కూడా అక్కడ వెంటనే పోలీసులు వచ్చారు. ఆ తర్వాత నిందితుని పట్టుకునే సమయంలో కాల్పులు జరిపారు. వెంటనే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సిచ్యువేషన్ అయితే చూసాము. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా పోలీసుల ఇంటరాగేషన్లో విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ఏదైతే అతనుకున్న సైకోయిక్ డిజైర్స్ అనే చెప్పొచ్చు. ఆయన లక్కీ నంబర్ 3 అనేక పేర్లు పెట్టుకొని ప్రధానంగా ఇంట్లో తాళాలేసిన ఇంటికి కన్నాలు వేస్తూ హాస్టల్స్లో లావిష్ లైఫ్ బతకడానికి లగ్జరీస్గా ఉండడానికి హైదరాబాద్ వచ్చాడని తెలుస్తుంది. గతంలో వైజాగ్ జైలు నుంచి తప్పించుకొని గత 2 ఏళ్ల నుంచి పోలీసులు గాలింపు చర్యలు కొనసాగినప్పటికీ కూడా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రిజం క్లబ్లో కనిపించాడని తెలుస్తుంది. అసలు ఆయన ప్రధానంగా ప్రిజం క్లబ్లోకి ఎందుకు వచ్చాడు? పోలీసులు ఇప్పటికే ఆ ఫోటో చూపించి ప్రిజం యాజమాన్యంకి ఇతను ఎప్పుడైనా వస్తే మాకు ఖచ్చితంగా చెప్పండి, ఇతను వస్తున్నాడని మాకు సమాచారం వచ్చిందని చెప్పాడు.
వెళ్ళాడు, ప్రిజం క్లబ్లకే ఎందుకు వెళ్ళాడు, పూర్తిగా చూసుకుంటే హైదరాబాద్లో ప్రిజం క్లబ్ వన్ ఆఫ్ ద టాప్ అనే చెప్పొచ్చు. అక్కడ ప్రధానంగా ఎవరిని కలవడానికి వెళ్ళాడు, ఇంకా ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఉండబోతుంది అనేది కూడా పూర్తిగా తెలియాల్సిన విషయం. మరోవైపు చూసుకుంటే కూడా అతను బాడీ మీద కూడా అనేక విచిత్రమైన టాటూస్ అయితే ఆయన పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. దాంట్లో ప్రధానంగా అతను లక్కీ నంబర్ 300 అక్షరాలుగా 333 కోట్లు నేను సంపాదించాలి, అది కూడా ధర్మం వైపు కాదు, అధర్మంగా దొంగతనాలు చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఇటువంటివి పాల్పడ్డాడు కూడా. ఒకవైపు ఇవన్నీ చేస్తూ అతను లక్కీ నంబర్ 3 ఈ 333 కోట్లు సంపాదించాలనేది ప్రధానంగా అతని టార్గెట్. మరోవైపు 100 టాటూ నంబర్ 100 అంటూ అతను బాడీ పైన విచిత్ర కోడ్ లాంగ్వేజ్లో టాటూస్ వేసుకున్నాడు. ఈ 100 పూర్తిగా చూస్తే 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి, 100 మందితో శారీరకంగా గడపాలి అంటూ అతను ఒక డిజైర్ పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పోలీసులు షాక్ అనిపిస్తుంది. అసలు ఇంత ఒక క్రిమినల్గా అంటే డేంజరస్ క్రిమినల్గా అయితే పోలీసులు భావిస్తున్నారు. విచిత్రమైన లావిష్ కోరికలు, అదే వైపు డిజైర్స్ పెట్టుకొని 333 కోట్లు సంపాదించాలి, ఆ తర్వాత 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ని పెట్టుకోవాలి, 100 మందితో శారీరకంగా ఉండాలనేది ప్రధానంగా అతని టార్గెట్. పోలీసులు మాత్రం అతన్ని రిమాండ్ చేశారు. మరోవైపు కూడా కస్టడీకి తీసుకొని ఇంటరాగేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కోర్టు నుంచి కస్టడీ పిటిషన్ వేసుకొని ఆ తర్వాత ఇంటరాగేట్ చేసుకొని అసలు ఎందుకని ప్రిజం క్లబ్లోకి వెళ్ళాడు, దాంట్లో ఎవరిని కలిశారు, తరచూ ఎందుకు వస్తున్నాడు, ప్రధానంగా అక్కడనే రావాల్సిన కారణం ఏంటని పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే కూడా ప్రిజం క్లబ్లో అంటే ఇటీవల కాలంలో మనము తరచూ చూస్తుంటే అఫ్జల్గంజ్లో జరిగిన కాల్పులే కానీ లేకపోతే ఇంకెక్కడైనా కాల్పులకు అతను తెగబడ్డా, ఇక్కడ మాత్రమే ప్రిజం క్లబ్లో మాత్రమే గన్ ఫైర్ చేశాడా, ఇంకెక్కడైనా ఎప్పుడైనా కాల్పులకు తెగబడ్డా అన్న డీటెయిల్స్ ఏమైనా పోలీసుల దగ్గర ఉన్నాయా? ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా బీఆర్ గ్యాంగ్ నుంచి ఆ నాటు తుపాకీ పిస్తోల్ ఏవైతే 3 పిస్తోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారో 2 పిస్తోలు అతని దగ్గర నుంచి సుమారుగా 25 బుల్లెట్ల వరకు, ఆ తర్వాత ఇంట్లో 100 బుల్లెట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని ప్రకారం చూసుకుంటే ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తామని పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే బీహార్ గ్యాంగ్ నుంచి తీసుకున్నానని చెప్తున్నారు. అఫ్జల్ గాంజీ బీహార్ గ్యాంగ్కి మరి ఆయన కొనుగోలు చేసిన గ్యాంగ్ ఒకటేనా అనే విధంగా పోలీసులు ఆరాధిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇటీవల కాలంలో అఫ్జల్ లో జరిగిన కాల్పులే కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రిజం మేనేజ్మెంట్ లో నిర్లక్ష్యం అయితే చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పబ్స్ కి వెళ్ళినా సాధారణంగా చెకింగ్ జరుగుతుంది. ప్రిజం పబ్ లో కూడా చాలా మంది మేనేజ్మెంట్ ఉంటారు, ప్రైవేట్ బౌన్సర్స్ ఉంటారు, 20-30 మంది వరకు అక్కడ సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకని ఎవరు చెక్ చేయలేకపోయారు, ఆ నాటు తుపాకీ ప్రిజం గేట్ లోపలికి ఎలా వచ్చింది అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. పోలీసులు అన్ని కోణం నుంచి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రభాకర్ ఎవరైతే అనేక పేర్లు పెట్టుకొని అలియాస్ చింటూ, అలియాస్ రాజు, అలియాస్ సుధాకర్ అంటూ డిఫరెంట్ పేర్లు పెట్టుకొని మాయమాటలు చెప్పి హాస్టళ్ళకి ప్రధానంగా హాస్టల్కి ఇంటి ఉన్న తాళాలకి లావిష్ లైఫ్ బతకడానికి ఇటువంటివి పాల్పడుతుంటాడని తెలుస్తుంది. లక్కీ నంబర్ 333 కోట్లు సంపాదించాలి, 100 మందితోని విశాఖ జైల్లో ఉన్నప్పుడు అతని ప్రభాకర్ని హింసించిన ఖైదీ ఎవరు, అతన్ని ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు, ఇప్పటికే మ్యాప్ చేశాడా, లేకపోతే అందులో జైల్లో ఉన్న ఎవరితోనైనా ఖైదీలతో ఏదైనా టచ్లో ఉన్నాడా, అక్కడ ఎవరితోనైనా ములాఖాత్ మాట్లాడుతున్నాడా ఆ ఖైదీని చంపడానికి, ఈ వివరాలు కూడా ఏమైనా పోలీసుల దగ్గర ఉన్నాయా, ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారా, లేదంటే జైల్లో ఉన్న ఖైదీని అందులో ఉన్న మరో ఖైదీ ఇతని ప్రోద్బలంతో చంపేసే అవకాశం ఉండొచ్చు బహుశా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే ఆ కోణంలో కూడా పోలీసులు అనేక కోణంలో పోలీసులు మాదాపూర్ పోలీసు సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా అతను ఖైదీని చంపడానికే నన్ను మానసికంగా వేధించాడు అంటూ అతను చెప్పుకొచ్చాడు పోలీసుల విచారణలో. అందుకే నేను చంపాలనుకున్నాను, నన్ను విపరీతమైన టార్చర్ పెట్టాడు, ఈ పని చేయి ఆ పని చేయి, అది తీసుకురా ఇది తీసుకురా అంటూ నన్ను వేధింపులకి గురి చేశారు, నాకు నచ్చలేదు, లోపల ఉన్నంతసేపు నేను కృంగిపోయాను, నాకు విపరీతమైన కోపం వచ్చింది అంటూ యాంగర్ మేనేజ్మెంట్ కోల్పోయి లూజ్ ఆఫ్ యాంగర్ మేనేజ్మెంట్లో అతను మాట్లాడుతున్న పరిస్థితి అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఈ ప్రకారం చూస్తుంటే కూడా అతను ఎవరు, ఎప్పుడు, వీళ్ళిద్దరు ఏ ఇయర్లో కలిసి ఉన్నారు, ఎందుకని ప్రధానంగా అతన్ని చంపాల్సి వస్తున్నాడు, ఇప్పుడు ప్రస్తుతం అతను జైల్లోనే ఉన్నాడా లేకపోతే బయట ఉన్నాడా, పూర్తిగా డెమోక్రసీలోనే తిరుగుతున్నాడా లేకపోతే సిటిజన్స్ లాగానే బయట జీవితం సాధారణంగా గడుపుతున్నాడా అన్న విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద కూడా ప్రభాకర్ ఒక డేంజరస్ క్రిమినల్ అనే పూర్తిగా అయితే చెప్పొచ్చు.
రైట్ బెట్రేషా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.